దానికి మండేలా గారు సమాధానం ఇస్తూ, అతను ఎవరో కాదు, అతను నేను జైల్లో ఉన్న సమయంలో నా సెల్ యొక్క సెంట్రీ. ఆ సెంట్రీ నన్ను విచక్షణారహితంగా ఎన్నోసార్లు నన్ను సెల్లో హింసించేవాడు. అంతేకాదు అతని హింస వల్ల గాయాలయ్యి దప్పికతో దాహం వేసి నీళ్ళు అడిగినా సరే నీళ్ళు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టేవాడు. దాహంతో నీళ్ళు అడిగిన ప్రతిసారి ఆ వ్యక్తి తన మూత్రం నా మొహం మీద పోసేవాడు. నేను నా తల్లి పాల కంటే కూడా అతని మూత్రాన్ని ఎక్కువగా తాగాను. నా తల్లి నాకు ప్రేమను నేర్పిస్తే ఆ వ్యక్తి ఓపికను నేర్పించాడు. నేను ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడిగా అయ్యాను కాబట్టి నన్ను చూసి అతను భయపడుతున్నాడు. నేను అతని మీద పగను ప్రతీకారం తీర్చుకుంటానేమోనని భయంతో అతన్ని ఎక్కడ ఉద్యోగం నుంచి తీసేస్తాను, అతన్ని తిరిగి తీసుకెళ్లి జైల్లో ఖైదీగా మారుస్తానన్న భయంతో అతను ఇందాక నుంచి టెన్షన్గా ఎప్పుడు వెళ్ళిపోదాం అన్న భయంతో ఉన్నాడు. అంతేగాని అతనికి ఎటువంటి రోగం లేదు అని చెప్పారు నెల్సన్ మండేలా. నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు. ఒక వ్యక్తిని మీద ప్రతీకారం పగ తీర్చుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య గోడలు కడితే క్షమ ఒకటి చేస్తుంది, ప్రేమ దయ శాంతిని కలిగిస్తాయి అంటూ స్నేహితునికి చెప్పారు నెల్సన్ మండేలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.